ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చిందంటే కాళేశ్వరం జలాలు ఈ భూమిని ముద్దాడడం వల్ల, ఈ ప్రాంతంలో తేమ శాతం పెరగడం వల్ల, ఈ జిల్లాలో రిజర్వాయర్లు కట్టడం వల్ల, ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడం వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా మారింది. నాకు ఈ మధ్య ఈ ఫ్యాక్టరీకి వచ్చి అధికారులతో మాట్లాడితే, సార్ మాకు ఆయిల్ రేషియో కూడా బాగొస్తుంది, సత్తుపల్లి కంటే అక్కడ అశ్వరావుపేట ఫ్యాక్టరీ కంటే కూడా ఇక్కడ క్రషింగ్ లో ఆయిల్ రేషియో చాలా బాగా వస్తుంది, ఈ ప్రాంతం ఆయిల్ పామ్ కు బాగా సూట్ అయింది, ఇక్కడ వచ్చే పండు మరి మంచి నూనె కూడా ఉత్పత్తి అవుతా ఉంది, ధర కూడా ఎక్కువ వస్తుంది సార్ రైతులకు అనేటువంటి విషయం ఇక్కడ అధికారులు కూడా చెప్పారు. అంటే రైతులకు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం మరి బాగా మంచి పంటలు పండాలని, ఇది ఒక సిద్దిపేట జిల్లాకే కాదు, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, నిర్మల్ ఈ చుట్టుపక్కల 10 జిల్లాల రైతుల పంట ఈ ఫ్యాక్టరీకి రావడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ గారు మరి ఈ రైతాంగానికి మేలు జరగాలి, అధిక దిగుబడి కలిగిన పంటలు పండాలని 300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి మంజూరు చేసినందుకు వారికి కూడా నేను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత మంచి ఫ్యాక్టరీ వచ్చింది, ఇక్కడ ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఆ రోజు మేము అనుకున్నది దాదాపు ఒక 500 మంది ఇక్కడ పనిచేస్తారు, పరోక్షంగా ఒక 1500 మందికి లారీలు గాని, ట్రాన్స్పోర్ట్ గాని, హమాలీ గాని రకరకాలుగా మరో 1500 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఒక 2000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని చెప్పి ఏదైతే కలలు కన్నామో ఆ కలలు నిజమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ